ఈరోజు కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ డాక్టర్ ఎన్టీకే నాయర్ గారు, ఇన్ఛార్జ్ కులపతి గారు, రాయలసీమ విశ్వవిద్యాలయం, వారికి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. తదుపరి శ్రీ జేఎస్ఆర్ శర్మ గారు, మిమ్మల్ని కూడా ఆహ్వానం పలుకుతున్నాం సార్. దయచేసి వేదికగా కోరుచున్నాను. తదుపరి శ్రీ కె ప్రకాష్ గారు, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు, వారికి కూడా వేదిక మీద ఆహ్వానం పలుకుతున్నాం సార్. ప్లీజ్ కమాండ్. సో ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా శ్రీ జేఎస్ఆర్ శర్మ గారిని కోరుచున్నాం సార్. ప్లీజ్ క్యారీ. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లుదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, పిరపిరా కృష్ణమ్మ పరుగు విడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురి పాల ముఖ్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాలు నాదాలు, తిక్కయ్య కలములో తీయతనాలు. నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాజల కీర్తి. మహాజముడకు మణి పాడు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. కవి సమ్మేళనంలో పాల్గొనే కవులను వేదిక మీదకి పిలవాలని కోరుతున్నాను. దయచేసి పిలవాలి. ముఖ్యంగా ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు కవుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కవులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా శ్రీమతి కె సుబ్బలక్ష్మమ్మ మేడం గారికి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాగా. శ్రీ సయ్యద్ జహీర్ అహ్మద్ గారు, వారికి కూడా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే శ్రీ గంధాల సోమన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం సార్. తర్వాత శ్రీ స్వరూప్ సిన్హా గారు, వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఆ తర్వాత శ్రీ డి శేఖర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం సార్.
అలాగే ఎం చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం సార్. ప్లీజ్ కమాన్ ద డయాస్ ప్లీజ్. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబు నీవు నా ఉల్లబంధున నిలిచి దృఢముగా నొంతులు సుశబ్దము శోభిల్లంబర్కు నాదు ఆకునను సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు విపారణ. ఇవాళ కవి సమ్మేళనం కార్యక్రమం మన అదృష్టం కొద్ది నాయక్ గారు రాయలసీమ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు రావడం చిన్న విషయం కాదు, అది మన అదృష్టంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం ఉన్నదన్నమాట. ఈ గ్రంథాలయంలో విశ్వవిద్యాలయం ఉన్నది కాబట్టి వారు మాట్లాడతారు. మిగతా వారు తొందరగా పోవాలంటున్నారు కాబట్టి ఉన్న కవులకు సన్మానం కూడా త్వరగానే ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. ఇంకొక అంశం, గద్వాల సోమన్న గారు వారి పుస్తకాన్ని ఆవిష్కరించదలుచుకోవడం, అది కూడా ఈవేళ మనం ఆనందించదగిన అప్పట్లో సరే నిండుగా తెలుగు జాతి మనది ఆ మాట అందరికీ పరిచయమే. తెలుగును మర్చిపోతున్నాం. ఈ తెలుగును మర్చిపోవడం దురదృష్టకరం. బిరుదవోలు రామిరెడ్డి అని నెల్లూరు, ఇప్పుడు లేదు, కీర్తి శ్రేష్ఠుడు, ఆయన వచనం రాశారు తెలుగు భాషా దుస్థితిని గురించి. పారచూచి నేను 10,000 గృహముల తెలుగు తేజము జాడ తెలియదాయే. అమ్మ నాన్న నడి కమ్మని పలుకులు కర్ణరంధ్రములకు కఠినమాయే. మమ్మీ డాడీలను మాటలెప్పుడులాయే. మన భాషపై మోజు విడిగిపోయి చదువు బాధలు లేక గదులలో కొలువైన మావ్యములను నిమలినమాయే. దిక్కు దశ లేక వ్యథ చెందే తెలుగు భాష. దిక్కు దశ లేక వ్యథ చెందే తెలుగు భాష. అన్ని భాషల లెస్సన్న ఆంధ్ర భోజ. దీని పునరుద్ధరింప ఇద్దర జయించి దిద్దుకోగదయ్య నీదు బిడ్డల తెలుగు తల్లి. అది నేటి తెలుగు దుస్థితి. రాయలసీమ యూనివర్సిటీ ఆయన పేరుతో పెట్టుకున్నాం. రాయలసీమ మనది. అర్థమైతే ఇలాంటి సందర్భంలో ఇక ఇది గ్రంథాలయం. గ్రంథాలయాన్ని గురించి ఒక పాఠం పద్యము చెప్పకపోతే నాకు మనస్సు ఉండదు. అందుకని టీసీ గారు పోకముందే 64 విద్యల ఒక్కచో నేర్వదగు నిలయం గ్రంథాలయం. 64 విద్యల ఒక్కచో నేర్వదగు నిలయం గ్రంథాలయం. ఈ పద్యం రాసి సెక్రటరీ గారు తర్వాత ఎక్కడన్నా పెడితే అందరూ చూస్తుంటారు. తగిలేని దుఃఖ సాగర మీదంగా తరటి తుల్యం గ్రంథాలయం. బుద్ధిమతగ్రణుల్ మన పూర్వుల సగిన ధన నిధానంబు గ్రంథాలయం. అజ్ఞాన తిమిర సంహారంబుగా వించు అర్కతేజంబు గ్రంథాలయం. భారతీ భూషణ వికాస భాసురం
పఠిత మహాజన సభా విభాసితంబు వివిధ సత్కళా వైభవ విలసితంబు అఖిల జన పూజి గ్రంథాలయం అఖిల జన పూజితం గ్రంథాలయం. ఇక పుస్తకం యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఒక మాట. గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రదమా. గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రదమా. ఆది కమేగి నుండి ఆధునిక కవుల వరకు వారి రచనలనన్నింటిని పదిలపరచు కొత్త బుగుడి. గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రదమా. గ్రంథాలయమా వందనమమ్మా విజ్ఞానమందించే ఆలయమమ్మా. అజ్ఞానం తొలగించే జ్యోతివి సుమ్మా. పుస్తకాల సాగర సంగమమమ్మా. గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రదమా. దేవతలందరి పురాణాలు కవులందరి కావ్యాలు ఎందరో నేతల చరిత్రలు మరెందరో నాయకుల ఆత్మకథలు నవలలు నాటకాలు శాస్త్రాలు శాస్త్రజ్ఞుల జీవితాలు. గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రదమా. రామకృష్ణ వివేకానందుల వంటి మహనీయుల వాక్కుల సంగమ సాగరమా వందనం. చిట్టి కథలు చిట్టి కథలు పొట్టి కథలు పొడుపు కథలు విడుపు కథలు ఎందరెందరో మహనీయులు తీర్చిదిద్దిన నిలయమా. ఎందరెందరో మహనీయుల తీర్చిదిద్దిన నిలయమా. ఎందరెందరో మహనీయులు తీర్చిదిద్దిన నిలయం. గాడిచర్ల గారు గ్రంథాలయ ఉద్యమానికి సేవ చేసినటువంటి మహానుభావుడు. దినపత్రిక వారపత్రిక వర్షపత్రిక మాసపత్రిక చందమామ వంటి పిల్లల పత్రికలెన్నో ఎన్నెన్నో. ఆబాల గోపాలం నీ నుండి విజ్ఞానం ఆబాల గోపాలం నీ నుండి విజ్ఞానం అందుకొందురు ఎదిగి నిరుతురు. గ్రంథాలయమా గ్రంథాలయమా పుస్తక ప్రేమికుల పుణ్యప్రదమా.